శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితే హ్యా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ వందనాలు. ఆత్మీయ మిత్రులారా, ఆషాఢమాసం శుక్లపక్ష విధియ రోజు ప్రపంచాకర్షణ కలిగినటువంటి ఒక మహోత్సవం ఒక దివ్య క్షేత్రంలో జరుగుతుంది. అదే పూరి జగన్నాథ రథయాత్ర. అసలు పూరి జగన్నాథ క్షేత్రము, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి అనేక అద్భుతమైన ఆశ్చర్య ఆనందాలు మనకి చాలా విస్మయాన్ని కలిగిస్తాయి. ఒక మహాగ్రంథానికి సరిపడినంత విస్తారమైన విస్తృతి కలిగినటువంటి అనేక అంశాలు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి దేవతామూర్తులతోటి, రథయాత్రలతోటి, అన్న ప్రసాదంతో ఇంకా ఎన్నో విశేషాలు ముడిపడి ఉన్నాయి. ఎంతో అద్భుతమైన దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. సప్త మోక్షపురాలలో ఒకటిగా ప్రతి భారతీయుడు చూసి తీరవలసిన చార్ధామ్ క్షేత్ర యాత్రలో కూడా ప్రధానమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా చెప్పబడుతూ, వేదాల నుంచి అగ్నిపురాణము, పద్మపురాణము, స్కాంద పురాణము మొదలైన పురాణాలన్నింటిలో కూడా పంచమ వేదము అనదగిన మన పంచమ వేదంగా చెప్పబడేటువంటి మన మహాభారతంలోను, అలాగే తంత్రశాస్త్ర గ్రంథాలైనటువంటి రుద్రయామళము, కపిల సంహిత, ఈ విధమైనటువంటి గ్రంథాలన్నింటిలో కూడా ఈ జగన్నాథ క్షేత్రం యొక్క ప్రస్తావన, ప్రశంస అన్నీ ఉన్నాయండి. ఎంతో అద్భుతాలకు నిలయము ఈ పూరి జగన్నాథ దివ్యక్షేత్రం. నిజంగా అసలు చదువుతుంటేనే ఎంతో విస్మయం, ఒక అద్భుతం అనిపిస్తుంది. మనకి చాలా అలవాటైపోయిన విషయాలు అద్భుతాలుగా అనిపించవు, కానీ ఆలోచిస్తే ఎంత అద్భుతమైన మహాశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ క్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విశేషాలు ఏమిటో ఒకసారి తలుచుకుందాం. ఆ జగన్నాథ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపించం కటితటేదుకూలం నేత్రాంతే సహచర కటాక్ష విధతతే సదా శ్రీమద్ బృందావన లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఎడమ చేతిలో పిల్లని గ్రోవిని ఉంచుకున్నటువంటి స్వామి నెమలి పింఛాన్ని ధరించి, నడుముకు పట్టు వస్త్రాన్ని దట్టిగా ధరించి, ఆ కనులలోంచి తన నేస్తాల మీద అపారమైనటువంటి స్నేహ, కృప, వాత్సల్యాలని వర్షింపజేస్తున్నటువంటి స్వామి నిరంతరము ఆ మనోహరమైన దివ్యమైన బృందావనంలో అనేక లీలలు సలుపుతున్నటువంటి ఆ స్వామి నా కంటి ముందర కనిపించుగాక, ప్రత్యక్షముగాక, నా స్మృతి పదంలో నిరంతరము నిలిచి ఉండుగాక. జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే అని శంకరాచార్యులు సహితము
ఎవరు? ఆ జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ పుణ్యధామంలోని విష్ణు శక్తికి, ఆ ప్రాచీనమైనటువంటి సాంస్కృతిక వైభవానికి, ఆ దేవతా శక్తికి పరవశించి ముగ్ధులైపోయి ఆ జగన్నాథ స్వామి మీద చేసినటువంటి జగన్నాథ అష్టకంలోనిది ఈ శ్లోకం. అందుకనే శంకరాచార్యులు వారు తమ యొక్క 4 పీఠాలలో తూర్పున గోవర్ధన పీఠాన్ని ఈ క్షేత్రంలో ప్రతిష్టాపన చేశారండి. అంత దివ్యమైన మహత్వపూర్ణమైనటువంటి క్షేత్రం ఇది. అంతేనా, భక్తి తత్వాన్ని ఎంతో దివ్యాది దివ్యంగా యావత్ సమాజాన్ని, ప్రపంచాన్ని భక్తి రసప్లావితుల్ని చేస్తూ ఉర్రూతలూగించినటువంటి కృష్ణ భక్తి చైతన్య ఉద్యమానికి కారకులైనటువంటి చైతన్య మహాప్రభు ఆరాధించి పరమ పావనంగా భావించి ముక్తి పొందినటువంటి క్షేత్రము. 20 సంవత్సరాల పాటు వారు ఇక్కడ నివసించి ధరించారు. ఈ క్షేత్రానికి కూడా అంత గొప్ప పావనత్వాన్ని చేకూర్చారు చైతన్య మహాప్రభువుల వారు. భక్త జయదేవులు రచించినటువంటి దివ్యమైనటువంటి అష్టపదులను మనం వింటూ ఉంటాం. అంత గొప్ప మాధుర్య రసభరితమైనటువంటివి, భక్తి సంభరితమైనటువంటి ఆ గీతాలన్నింటికీ కూడా ప్రేరకుడు, మూలకారకుడు, కేంద్ర బిందువు ఇదిగో ఈ జగన్నాథ స్వామి. ఉత్కళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్నాథ స్వామి ఈ ఉత్కళ రాష్ట్రంలో విలసిల్లి విరాజిల్లుతున్నటువంటి అనేక కళా సంస్కృతులకు, కళా వైభవానికి అన్నింటికీ కూడా ఒక చిత్రలేఖనం కావచ్చు, సాహిత్యము, శిల్పకళ, సంగీతము, వీటన్నింటికీ కూడా చాలా మూల కేంద్రము, గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి, అందరికీ ప్రేరణనిచ్చేటువంటి ఈ సమస్తమైన కళలు స్వామి చుట్టూ అల్లుకున్నటువంటి మహా దివ్యధామం. మన ఉత్కళ రాష్ట్ర ప్రజల యొక్క సమస్తమైనటువంటి జీవన రీతులు, కళా రీతులు అన్నీ కూడా ఈ స్వామితో విడదీయలేని విధంగా పెనవేసుకుని ఉన్నాయండి. అంత మహత్తరమైన సాంస్కృతికమైనటువంటి కేంద్రము, ఒక మహాభక్తి చైతన్య ఉద్యమ కేంద్రము ఈ పూరి జగన్నాథ క్షేత్రం. అత్యంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం ఇది. ఇటువంటి ఈ క్షేత్రము ఎప్పుడో కృతయుగం నుంచే విలసిల్లిందని, మనకి ప్రళయం సంభవించినప్పుడు కూడా చెక్కు చెదరనటువంటి ఆ కాశీ క్షేత్రముతో పాటు ఇది కూడా అలాగే నిలిచి ఉంటుందని పురాణ ప్రసిద్ధి అన్నమాట. అయితే ఈ కృతయుగంలో వెలిసినటువంటి స్వామి నీలమాధవుడుగా, ఇక్కడ నారాయణుడు నీలమాధవుడుగా నీలాచల క్షేత్రము అనేటువంటి ఆ పర్వతం పైన, నీలాద్రి అనేటువంటి ఒక పర్వతం పైన వెలిసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఎప్పుడు? కృతయుగంలో. అప్పుడు నారద మహర్షి ఒక మహా వటవృక్షం క్రింద నృసింహ మంత్రాలతో ఇంద్రనీలమణితో కూడినటువంటి ఆ దివ్యమైన విష్ణుని ప్రతిష్టాపన చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ విధమైనటువంటి దివ్యమైన ఇదిగో ఆ వటవృక్షమే మనకి సమస్తము జలప్రళయంలో మునిగినప్పుడు సైతము ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ వటవృక్షం యొక్క పత్రము మీదనే స్వామి మనం చూస్తాం చూడండి, ఒక మర్రి ఆకు మీద బాల శిశువుగా, బాలకృష్ణుడుగా ముగ్ధమోహన స్వరూపంతో దర్శనమిస్తాడు కదా స్వామి. అదిగో అది ఈ వటవృక్షమేనని, ఇది ఇక్కడే మార్కండేయ స్వామి కృష్ణుడి యొక్క ఆ నోటిలో ప్రవేశించి సమస్తమైన బ్రహ్మాండాలని, కాలాలన్నింటినీ దర్శించాడని కూడా మనకి పురాణాలు చెప్తున్నటువంటి విషయం. తర్వాత కాలంలో కలియుగంలో, ఇక్కడ కలియుగ ప్రారంభంలో అవంతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజుకి స్వప్నంలో నారాయణుడు కనిపించి ఈ క్షేత్రంలో తనని ప్రతిష్టాపన చేయమని, అది కూడా ఎంత విచిత్రమైనగా, అసలు ఏ క్షేత్రంలో లేనట్లుగా ఒక దారు చెక్కతో చేస్తారండి ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని. అంత అద్భుతం. ఆ చెక్క కూడా మామూలు చెక్క కాదు. అప్పుడు నారాయణుడు మహావిష్ణువు సెలవిచ్చినట్లుగా ఈ ఇంద్రద్యుమ్నుడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ మహోదధి అనేటువంటి సముద్ర తీరంలో దివ్యమైనటువంటి అనేక యజ్ఞాలు చెయ్యగా, ఆ యజ్ఞ తపస్ఫలంగా ఆ సముద్రంలో పట్టుకు వచ్చినటువంటి ఆ దివ్య వృక్షాన్ని
దేవతా శిల్పి అయినటువంటి విశ్వకర్మ 4 మూర్తులుగా ఒకే ఒక వృక్షం నుంచి ఈ 4 దేవతామూర్తుల్ని మలచాడానికి పురాణాలు చెప్తున్నాయి. అది ఎంతో చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సాగరస్యోత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే స ప్రదేశ పృథివ్యాం హి సర్వతీర్థ ఫలప్రద అని స్కాంద పురాణం చెప్తోంది. సముద్రానికి ఉత్తర తీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్థాల ఫలాన్నిచ్చేటువంటి ప్రదేశం ఇది. ఏకదారు సముత్పన్న చతుర్థ సంభవిష్యతి. ఒకే దారు, ఒకే కర్రతో 4 విగ్రహాలుగా అయ్యింది. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ విగ్రహాలు కూడా చాలా అద్భుతం. తస్మాత్ దారుమయం బ్రహ్మ వేదాంతేషు ప్రగీయతే. ఇది దారు రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం అని కీర్తించబడుతోంది. ఎందుకలాగా చూద్దాం. ఇప్పుడు ఈ విగ్రహాలని ఇక్కడ మలచడము, ప్రతిష్టాపించడము ఒకానొక మహాద్భుతమైనటువంటి అనేక దివ్యమైన విశేషాలతో, ఆశ్చర్యజనకమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి గొప్ప విషయం అండి అది. అది ఎలాగంటే 12 సంవత్సరములకి ఒకసారి వచ్చేటువంటి అధిక ఆషాఢ మాసంలో ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, దైతపతులు అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అధిక ఆషాఢ మాసం వచ్చిన సందర్భంలో ఈ గుడిలో బాగా ప్రార్థనలు, జపాలు, అర్చనలు నిర్వహిస్తూ గడుపుతారు. ఎందుకు? ఆ కొత్త దారుని తీసుకురావడానికి. అప్పుడు రాజమహల్కి వెళ్ళి రాజు యొక్క అనుమతితోటి వీళ్ళందరూ బయలుదేరతారు ఒక పెద్ద బృందంగా. ఎక్కడికి బయలుదేరతారు? కాకట్పూర్ అనేటువంటి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు 12 అడుగుల పొడవు ఉన్నటువంటి దివ్యమైన మాలలని భగవంతుడికి, ఈ 4 మూర్తులకి సమర్పించి, ఏ మూర్తులు అక్కడ ఉన్నది? జగన్నాథ స్వామి, సోదరి సుభద్రాదేవి, బలభద్రుడు, సుదర్శన స్వామి, చక్రతాళ్వార్ సుదర్శన స్వామి. ఈ 4 మూర్తులకు ఉన్నటువంటి అలంకరించినటువంటి ధన్వమాల, 12 అడుగుల పొడవుగా ఉన్నటువంటి ఆ ధన్వమాలని వారు తీసుకొని ఎంతో భక్తి ప్రపత్తులతో ఆపకుండా నిరంతరాయంగా ఈ జగన్నాథ స్వామి యొక్క కీర్తనలని పఠనం చేస్తూ స్తోత్రిస్తూ వెళుతూ ఉంటారు. ఈ 50 కిలోమీటర్ల ప్రయాణము చేస్తారు. చేసిన తర్వాత ఈ కాకట్పూర్ అనేటువంటి ఊరిలో వెలిసినటువంటి తల్లి, ఆ దేవత మంగళ దేవత. ఆ దేవత యొక్క క్షేత్రంలో ప్రధాన దైతపతి నిద్రిస్తాడు. మిగతా వాళ్ళందరూ ప్రార్థనలు, సంకీర్తనలు, దీంతో నిరంతరం భగవత్ చింతనలోనే ఉంటారన్నమాట. భగవత్ స్తోత్రంలోనే భగవంతుని స్తోత్రిస్తూ ఆరాధిస్తూ గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఈ 15 రోజుల్లో ఒకరోజు ఆ తల్లి ఈ దైతపతికి కలలో కనిపించి, ఎక్కడైతే ఈ దివ్య వృక్షాలు దొరుకుతాయో ఆనవాళ్లు చెబుతుందంటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. అవి సామాన్య వృక్షాలు కావు, దివ్య చిహ్నాలతో ఉంటాయి. శంఖము, చక్రము, గద, పద్మము, నాగలి, ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నాలు. అప్పుడు ఆ గుర్తుల్ని పట్టుకొని వెళుతూ ఉంటారు ఈ బృందమంతా. అలా వెళుతూ ఉండగా ఆ వృక్షము కూడా ఎన్ని నిబంధనలతో ఉంటుందో తెలుసా అండి? ఆ వృక్షము కొమ్మలు విరిగి ఉండరాదు, పక్షుల గూడు ఉండకూడదు, ఆ చెట్టుకి లతలు అల్లుకొని ఉండకూడదు, చీమల పుట్ట, దానికి కింద పాముల పుట్ట ఉండాలి, దగ్గరలో శ్మశానం గాని శివాలయం గాని ఉండాలి, 3 మార్గాలు కలిసే చోటైనా ఒక పర్వతం దగ్గరైనా కూడా ఉండి తీరాలి. దానికి సమీపంలో అరుదైనటువంటి కొన్ని వృక్ష జాతులు, ఉలిమిడి చెట్టు, కొన్ని వృక్షాల పేర్లు చెప్తారు, ఆ వృక్షాలు అక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎన్ని నిబంధనలు ఉంటాయండి! దొరుకుతాయి అట్లా వృక్షం. అదే కదా భగవంతుడు ఉనికి మనకి ఇప్పటికీ నిదర్శనంగా కనిపిస్తున్నది. ఆ వృక్షాలని ఆ తల్లి చెప్పడం ఏంటి? వీళ్ళందరూ మహోత్సవంగా బయలుదేరి ఆ వృక్షాన్ని చేతులతోనే అండి నిరంతరము భగవత్ సంకీర్తనలు జరుగుతూ, భగవత్ స్తోత్రాలు, ప్రార్థనలు చేస్తూ, మొట్టమొదట అధికారి బంగారు గొడ్డలితో ఆ వృక్షాన్ని తాకించి, తర్వాత వెండి, తర్వాత మామూలు వీటితో అంతా కూడా చాలా భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా ఆ వృక్షాన్నంతా కూడా బండి మీద వేసుకొని, దీనిని ఏ విధమైన జంతువులతో కాకుండా కేవలం మనుషులే తీసుకొని వచ్చి
ఆ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఆలయానికి వెనక వైపున కొల్లి వైకుంఠం అనేటువంటి ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో ఉంచి 21 రోజుల పాటు స్థపతులు, శిల్పులు అందరూ కూడా, వాళ్ళెవ్వరూ కూడా ఆలయం నుంచి బయటికే వెళ్ళరు. అక్కడ అంత అద్భుతంగా ఈ విగ్రహాల్ని మలుస్తారు. ఎంత అద్భుతమైన విశేషాలు ఉన్నాయి చూడండి. అసలు వీళ్ళు వెళ్ళి ఆ వృక్షాలు గుర్తుపట్టడము, ఆ దివ్య వృక్షాలు వీళ్ళకి కనపడము ఎంత అద్భుతం అండి, పరమాశ్చర్యకరం కదా. అలాగా తీసుకువచ్చినటువంటి దాన్ని 21 రోజులు తయారు చేసిన తర్వాత ఈ కొత్త విగ్రహాల్ని తీసుకువెళ్ళి ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి కదా. అది ఇంకా అద్భుతం. ఆ ప్రతిష్టాపన చేయడానికి తీసుకువెళ్ళి పాత విగ్రహాలకి ఎదురుగ్గా ఇవి పెట్టినప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాణశక్తిని తీసి ఈ కొత్త విగ్రహాలలోకి మార్చాలి. అప్పుడు 3 పూజారులు కళ్ళకి అక్కడ స్వామికి పెట్టిన పట్టు వస్త్రాలు తీసుకొని కళ్ళకి కట్టుకొని, చేతులకి కూడా ఆ పట్టు వస్త్రాలని ధరించి రాత్రిపూట ఆ రోజు ఒరిస్సా మొత్తము కూడా ప్రభుత్వము, గవర్నమెంట్ కరెంటు తీసేస్తుందంటండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా దీనిని చూడకూడదు అనేటువంటి దీంతో ఆ అర్ధరాత్రి చిమ్మ చీకటిలో వీళ్ళు పాత విగ్రహం నుంచి మంత్రోచ్చారణతో ఆ ప్రాణశక్తిని తీసి కొత్త విగ్రహాలలోకి మార్చడం అనేటువంటి మహాద్భుతమైన ప్రక్రియ ఇప్పటికీ జరుగుతుందండి. ఎప్పటికీ కూడా అది ఎంత అద్భుతమో చూడండి. తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారంట, చేతికి ఏదో మెత్తగా కుందేలులాగా అతి శుతి మెత్తనటువంటి ఒక స్పర్శ తగులుతుంది అని చెప్తారంటండి. వాళ్ళది ఎంత భాగ్యమో చూడండి. తర్వాత ఈ కొత్త విగ్రహాలకి ఈ ప్రాణ ప్రతిష్ఠ ఇదంతా జరిగిన తర్వాత పాత విగ్రహాలని తీసుకువెళ్ళి వెనకాలే ఈ కొల్లి వైకుంఠం ఎక్కడైతే తయారు చేస్తారో కదా, అక్కడ గొయ్యి బాగా తీసి సింహాసనం, అంటే ఈ విగ్రహాలన్నీ ఎక్కడైతే కొలువు తీరి ఉన్నాయో పెద్ద పద్మము మీద, సింహాసనం మీద దానిని పూడ్చిపెడతారంట. పూడ్చిపెడితే తర్వాత మళ్ళీ చేస్తారు చూడండి, 12 సంవత్సరాలకి అధికమ ఆషాఢం వచ్చినప్పుడు. అప్పుడు పరమాశ్చర్యకరంగా సింహాసనం ఉంటుందంట కానీ విగ్రహాలు ఉండవంటండి. ఇది ఏమి అద్భుతమైనటువంటి ఇదొక అద్భుతమా. తర్వాత ఇక్కడ జరిగేటువంటి రథయాత్ర ఇది ఇంకా అద్భుతం. ఎందుకంటే ఏ క్షేత్రంలో అయినా తీసుకోండి, భారతదేశం మొత్తం మీద జరిగేటువంటి మహా ఉత్సవాలు చాలా ఉన్నాయి కదా. అంటే తిరుమల క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలు మొదలుకొని ప్రతి క్షేత్రంలో భగవంతుడి యొక్క ఊరేగింపు, ఊరు ఎరిగింపు, ఊరిని భగవంతుడికి ఎరిగించడం, అంటే భక్తులకి ఆ స్వామి దర్శనం కలుగజేయడం అన్నమాట. స్వామిని అలాగా తీసుకురావడం అనేది ప్రతి చోట ఉత్సవ విగ్రహాల్ని మాత్రమే తీసుకువస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి దారు విగ్రహాలు ఉన్నాయి చూడండి, మూల విగ్రహాలు, వాటిల్నే తీసుకొని వస్తారండి రథంలో. ఇదొక మహాద్భుతమైనటువంటి విషయం. ఆ సామాన్యమైనటువంటి విగ్రహాల అట్లా సాక్షాత్తు జగన్నాథుడే కదిలి వస్తాడు. అందుకే జగన్నాథ రథయాత్రకి మహాద్భుతమైనటువంటి ప్రత్యేకత, వైశిష్ట్యము, దివ్యత్వము. ఆ సమయంలో ఏ విధమైనటువంటి లింగ, కుల, జాతి, మత వివక్షలు ఏవీ లేవండి. ఎవరైనా సరే జగన్నాథ స్వామిని తాకవచ్చు, స్వామి అనుగ్రహం పొందవచ్చు. సామాన్యమైన విషయమా భగవంతుణ్ణి ఆ విధంగా ఊరేగింపుకు రథయాత్రలో తీసుకురావడం అనేటువంటి విషయం సామాన్యం కాదండి. ఎందుకంటే ఈ స్వాములందరూ కూడా వెలిసినటువంటి ఆ యంత్రాలు ఉన్నాయి చూడండి, అవి సామాన్యమైన యంత్రాలు కాదు. ఎటువంటి మంత్ర యంత్ర తంత్ర వైశిష్ట్యాలతో కూడుకొని ఉంటుందో ఈ పూజా విధానము, ఈ ఆలయ గర్భగుడి అంతా కూడా మహాద్భుతం. అస్సలు ఇక్కడ పూజా విధానం అంతా కూడా వైదిక, తాంత్రిక, వైష్ణవ పద్ధతుల్లో జరుగుతుంది. బలభద్రుడు తారా యంత్రం పైన, సుభద్రాదేవి భువనేశ్వరి యంత్రం మీద, జగన్నాథుడు కాళీ యంత్రము మీద విరాజిల్లుతూ ఉంటారంటండి. ఈ యంత్రాలు లోహమయం కదా. ఇక్కడ చేసేటువంటి నిరంతరం క్రమం తప్పకుండా చేసేటువంటి ఈ మంత్రోచ్చారణలు ఎంత అద్భుతం. అసలు ఈ మంత్రమయమైనటువంటి శబ్దాలు ఏం చేస్తాయి, ఒక గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలుగా, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా మారతాయి. ఈ మంత్రము, ఈ కీర్తనల యొక్క లోపల ఉన్నటువంటి అర్థాలు, ఆ భావము మైక్రో
వేవ్స్, సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ప్రక్రియలన్నిటి ద్వారా మంత్ర యంత్ర తంత్ర ప్రక్రియలతో ఏమవుతుంది, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, భగవత్ శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఈ ప్రక్రియలన్నిటి ద్వారా ఒక గొప్ప మహాద్భుతమైన బ్రహ్మాండమైన కాస్మిక్ పవర్ స్టేషన్ గా విరాజిల్లుతుంది ఆలయం. ఇది కేవలం జగన్నాథ స్వామి ఆలయమే కాదు, భారతీయ సంస్కృతిలో ప్రతి ఆలయము కూడా ఈ విధమైనటువంటి కాస్మిక్ పవర్ స్టేషన్ అన్నమాట. ఇటువంటి కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ పవర్ ఉన్నటువంటి స్వామి, ఈ మూర్తులు ఈ రథం మీద బయలుదేరి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సమస్తమైనటువంటి దైవీ శక్తి కూడా కదులుతూ వస్తోంది. మరి అప్పుడు ఆ దర్శనానికి ఎంత అద్భుతమైన మహత్యం ఉండాలి. అందుకే అంతటి ఆకర్షణ శక్తి అక్కడ, అంతటి ప్రజా వెల్లువ, ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ రథయాత్రకు అందుకే అంత విశేషమైనటువంటి గుర్తింపు, మహాద్భుతమైనటువంటి చారిత్రక, ఐతిహాసిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర సామాన్యమైనది కాదు, కానే కాదు. అట్లాంటి మూల విరాట్టే కదిలి రావడం అన్నది ఎక్కడా లేనే లేదండి, ఎక్కడా లేదు. మొత్తం అన్ని క్షేత్ర చరిత్రలు చూడండి మీరు, ఎక్కడా కూడా ఈ మూల విరాట్టులే కదిలి రావడం అన్నది ఎక్కడా లేదు. మూల విరాట్టులు కదిలి రావడం అంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసాం. అంతేకాదు ఆ రథములు ఏంటి, ఆ రథములకు ఉన్నటువంటి ధ్వజములు, ఆ రథములకు ఉన్నటువంటి అశ్వాలు, ఆ రథములకు ఉన్నటువంటి పార్శ్వ దేవతలు అన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఎంత దైవీయమైన శక్తులతో నిండి ఉంటాయో చెప్పలేమండి. అంత మహాద్భుతమైనటువంటి విషయం. ఆ విధమైనటువంటి రథ విశేషాలన్నీ కూడా మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ జగన్నాథ స్వామి యొక్క రథము పేరు నందిఘోష. ఇది పొడవు 45 అడుగులు, 16 చక్రాలతో కలిగి ఉంటుంది. రథం పైన పసుపు ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంగా అలంకారం చేస్తారనమాట. ఇక్కడ ఈ చుట్టూ ఉన్న పార్శ్వ దేవతల పేర్లన్నీ కూడా ఇచ్చారు. అంతేకాదు జగన్నాథ స్వామి రథాన్ని లాగుతున్నటువంటి ఆ తాడు ఉంది చూసారా, ఆ తాడులో ఒక శంఖచూడు అనేటువంటి దివ్య సర్పశక్తిని ఆవహింపజేస్తారు. ఎంత అద్భుతమో చూడండి. అదే విధంగా బలభద్రుడి యొక్క రథానికి కూడా ఈ విధమైన అరుదైనటువంటి దివ్య దేవతా సర్పం యొక్క శక్తిని అక్కడ ఆవహింపజేస్తారు. అది ఏమి శక్తి అంటే, బలభద్రుడి యొక్క ఆ రథము పేరు తాళధ్వజము. ఈ రథం యొక్క పొడవు 45 అడుగులు, 14 చక్రాలు కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా పేర్లన్నీ ఇస్తారు. ఈ పార్శ్వ దేవతలు, ఈ అశ్వముల యొక్క దివ్యమైనటువంటి అశ్వాల యొక్క పేర్లు అన్ని కూడా ఇస్తారు. రథ పాలకుడు వసుదేవుడు, సారథి మాతలి. అలాగే ఎటువంటి దివ్య శక్తి అంటే వాసుకి అనేటువంటి దివ్య సర్పం యొక్క శక్తిని ఈ రథం లాగేటువంటి తాడులోకి ఆవహింపజేస్తారు. అలాగే సుభద్ర తల్లి, ఆ తల్లి యొక్క రథ పాలకురాలు జయదుర్గ, సారథి అర్జునుడు. రథాన్ని లాగేటువంటి ఆ తాడునందు స్వర్ణచూడు అనేటువంటి దివ్య నాగజాతికి చెందినటువంటి సర్ప శక్తిని ఆవహింపజేస్తారు. అప్పుడు చూడండి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్ని దివ్య శక్తులు ఉన్నాయో అక్కడ రథం చుట్టూ కూడా మహాద్భుతంగా దేవతా శక్తులన్నీ ఉంటాయి. ఈ రథయాత్రను చూడడానికి వచ్చి మనకు కనిపించకుండా మనల్ని చూస్తున్నటువంటి దేవతామూర్తులు ఎంతమంది ఉంటారో అండి కదా. అస్సలు మొత్తం దైవీయమైనటువంటి శక్తితో నిండిపోయి ఉంటుంది జగన్నాథ స్వామి రథయాత్ర. అటువంటి రథయాత్రలో ఉన్నటువంటి వ్యక్తికి, భక్తుడికి, సాధకుడికి స్వామిని స్పృశించి అలా వచ్చేటువంటి గాలి తగిలితే చాలదా అండి? ఎంత అద్భుతం! జగన్నాథ స్వామి రథయాత్ర ఒక మహాద్భుతమైన, దివ్యమైన, విశేషమైనటువంటి విషయం. అందుకనే ఇన్ని విశేషాలతో కూడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మూర్తులు మనకి ఈ విధమైనటువంటి ఈ స్వామిని ఇలా ఊరేగింపు చేసి 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 ఈ 3 రథాలని కూడా ఇక్కడ మా సుభద్రమ్మ రథము మీదనే, ఆ సుభద్రాదేవి రథము మీదనే సుదర్శన స్వామి యొక్క ఇది కూడా ఉంటుందన్నమాట. స్వామి కూడా ఈ రథంలోనే వేంచేసి ఉంటారు. అయితే ఈ రథాలన్నీ కూడా పయనించి తర్వాత గుండీచా మందిరం అనేటువంటి ఒక స్థలానికి చేరుకుంటాయి. అక్కడ 9 రోజుల పాటు ఉండి తర్వాత మళ్ళీ
క్షేత్రానికి మూల విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అసలు క్షేత్రం యొక్క లోపలికి, గుడి లోపలికి తీసుకొని వెళ్తారు 10వ రోజు. ఈ 9 రోజులు కూడా ఇక్కడే ఈ విగ్రహాలు దశావతారాలన్నింటినీ కూడా ఆ రోజుల్లో అక్కడ అలంకరింపజేస్తారు అని కూడా రాసి ఉన్నారు. అయితే ఈ తీసుకువచ్చే ఉత్సవం కూడా ఒక మహాద్భుతం. ఈ వెళ్ళేటువంటి ఉత్సవం జగన్నాథ రథయాత్ర అన్నాము, దీనిని మహావేది అంటారు. అలాగే తీసుకువచ్చే ఉత్సవాన్ని కూడా బాహుదా రథయాత్ర అని చెప్తారు. ఆ తీసుకువచ్చేటప్పుడు కూడా అనేక విశేషాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేం. ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నటువంటి రక్షా శక్తులు, దేవతా శక్తులు, వీళ్ళందరికీ కూడా ఒక తృప్తికరంగా ఒక పెద్ద ఇంత 100 అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి మట్టి పాత్రతో ఒక గొప్ప పానీయం తయారు చేస్తారంటండి. పాలు, అరటిపళ్ళు, ఇంకా ఏవేవో సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి కింద నుంచి ఎన్నో అడుగుల ఎత్తు నుంచి ఆ స్వామి ఈ 4 మూర్తులకి తాగించిన తరువాత ఆ మట్టి పాత్రలు అలాగే బద్దలు కొట్టేస్తే ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ రక్షా శక్తులు, దేవతా శక్తులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా తృప్తిపడి వెళ్ళిపోతారు అని అక్కడ చెప్తారన్నమాట. అసలు ఎన్ని అద్భుతమైన విశేషాలు ఈ రథయాత్రలో కూడా. ఈ రథయాత్రలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామి అందరి పట్ల ఎంతో గొప్పగా చూపించేటువంటి ఆ సమానత్వము, ఆ కారుణ్యము, దీనిని చూసే మహాకవి శ్రీశ్రీ అంటాడు కదా, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, పతితులార భ్రష్టులార, బాధా సర్పద్రష్టులార, ఏడవ కండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. అన్ని వదిలి జగన్నాథ రథచక్రాలే ఎందుకు పట్టుకున్నాడు ఆ ప్రజాకవి మహాకవి శ్రీశ్రీ? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ విశేషాల వల్ల ఎవరైనా ఆ స్వామిని తాకచ్చు ఆ రోజు. ఎన్నో అద్భుతమైన విశేషాలు. అలాగే ఈ ఉత్సవం అంతా అవుతుంది. అయితే ఇక్కడ స్వామి యొక్క స్వరూపాల వెనుక ఉన్న ఒక తాత్వికతని పట్టుకుంటే మహాద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి, జగన్నాథ స్వామి నలుపు వర్ణంలో ఉంటాడు. నలుపు వర్ణం దేనికి సంకేతము? అనంత తత్వానికి సంకేతము. బలభద్రుడు, బలరాముడు తెల్ల వర్ణంలో ఉంటాడండి, శ్వేతవర్ణంలో తెల్లగా ఉంటాడు. ఇది సత్వగుణానికి ప్రతీక. సుభద్రమ్మ తల్లి పసుపు వర్ణంలో ఉంటుంది, ఇది ఐశ్వర్య శక్తికి ప్రతీక. ఇక సుదర్శనం, అబ్బా, అది మహా జ్వల్యమానమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. చూడండి, ఈ జగత్తును నిర్వహించడానికి కావలసినటువంటి సమస్త శక్తులు కూడా స్వామి ఈ రూపాలతో మనకి అనుగ్రహిస్తున్నాడు. బాగా ఆలోచిస్తే ఇందులోపల ఉన్నటువంటి అంతరార్థము, తత్వము మనల్ని ముగ్ధుల్ని చేస్తుందండి. అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి ఐశ్వర్యకారక శక్తులు సుభద్రమ్మ గురించి చెప్పుకున్నాం మనం. ఏమిటి ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు కదా, ఆరోగ్యము, ఉత్సాహము, ఉల్లాసము, ఒక సత్కార్య ఆచరణ, ధర్మాచరణ, ఇవన్నీ కూడా గొప్ప ఐశ్వర్యమే కదా మనిషికి. దీనినంతటిని ఇచ్చేటువంటి శక్తి ఇక్కడ ఉన్న పసుపు వర్ణంలో భాషిస్తున్నటువంటి సుభద్ర. అలాగే బలరాముడు ఒక సత్వగుణం, తెలుపు వర్ణంలో ఉంటాడు. ఒక సాత్వికత, ఒక ప్రశాంతత, ఒక మనోనిర్మలత, ఒక దివ్య గుణాలు, అన్నిటికంటే ఒక చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అద్భుతమైనటువంటి ప్రవర్తన, ఈ సాత్విక గుణాలన్నీ కూడా ప్రకటించేటువంటి తత్వము ఈ బలభద్రుడి యొక్క ఆ శ్వేతవర్ణం. ఇవన్నీ ప్రపంచానికి కావాలా వద్దా? అలాగే అనంత కాలానికి, అనంత శక్తులకి, అనంత తత్వానికి ప్రతీక జగన్నాథ స్వామి. ఇక మన సుదర్శన స్వామి జ్వల్యమానమైనటువంటి జ్ఞానశక్తి. నహి జ్ఞానైన సదృశం పవిత్రమహ్య విద్యతే అని చెప్తోంది కదా మనకి వేదం. అటువంటి జ్ఞానానికి ప్రతీక సుదర్శనుడు. చూడండి, ఈ జ్ఞానము, ఈ శక్తి. ఇంకొక విశేషము, బలరాముడిలోనే వారాహిదేవి కూడా దాగి ఉందని చెప్తారు. అది ఇంకా ఒక మహా అద్భుతమైన పెద్దమైన సబ్జెక్ట్, అది పెద్ద అంశం. అది అంటే బలరాముడి చేతిలో ఉన్నటువంటి నాగలి, ముసలం అంటే రోకలి దేనికి ప్రతీక? మనకి ఆహార శక్తిని, ఆహార సమృద్ధిని సమకూర్చేటువంటి ఒక తత్వం. చూడండి, జగత్తుని పోషించడానికి కావలసిన సమస్తమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడున్న స్వరూపాల ద్వారా చూపిస్తున్నాడు స్వామి. ఒకే నారాయణ పరబ్రహ్మము ఈ విధంగా జగన్ నిర్వహణ కోసము
విభజించుకున్నాడు అన్నమాట స్వామి. అటువంటి జగత్తుకి నాథుడు జగన్నాథ స్వామి తత్వం చూడండి అక్కడ ఎంత అద్భుతం అనిపిస్తుందో ఆత్మీయ మిత్రులారా. ఈ విధంగా ప్రతిదీ అద్భుతమే అద్భుతమే. ఇక మనం అన్నప్రసాదానికి వెళదాం. ప్రపంచంలోనే ఎంతో గొప్పది అని మనం అనుకుంటూ ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వంటశాల కంటే కూడా చాలా చాలా అద్భుతంగా, పెద్దదిగా, విశాలంగా రోజుకు 52 వంటకాలను ప్రభువుకి, ఆ స్వామికి సమర్పించేటువంటి ఒక పద్ధతి అక్కడ. అన్నీ కూడా మట్టి పాత్రలలో మాత్రమే చేయడము, గ్రైండర్లు ఈ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఏమీ లేకుండా మానవ స్పర్శతోనే ఇక్కడ ప్రసాదాలు తయారు చేయడము, ఇదంతా కూడా ఒక మహాద్భుతం. అందుకని అప్పటి బ్రిటిష్ వాళ్ళు మిరాకిల్ హోటల్ అని పిలిచేవారు అనమాట దీనిని. అంత అసలు అన్నప్రసాదాల గురించి చదువుతుంటే అసలు పులకించిపోతామండి, నిశ్చేష్టలమైపోతాం. అసలు 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 ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాలలో ఉన్నటువంటి వైచిత్రము, విచిత్రాలు, దివ్యత్వము, విశేషాలు ఇంక ఎక్కడా కనిపించవు మనకి. 9 కుండలని పెట్టి వండినప్పుడు ప్రసాదాలని కింద మంట పెడితే దేనికి మంట రావాలండి? కింద కుండకే కదా రావాలి. విచిత్రంగా అక్కడ పై కొండ మొట్టమొదట ఉడికి తర్వాత ఆ వేడి అంతా కూడా కిందికి వస్తుంది. ఒకటా రెండా ఎన్ని విశేషాలు! ఈ మొత్తం సమస్త ప్రసాదాలన్నింటినీ కూడా తల్లి మహాలక్ష్మి, శ్రీహరి పట్టపురాణి ఆ తల్లి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. ఏ కొంచెము ఈ ప్రసాదాలను ఎంత పవిత్రంగా తయారు చేస్తారంటే ముక్కుకి నోటికి వస్త్రాలను కట్టుకుంటారు వాసన చూడకుండా. ఏ కొంచెం పొరపాటు జరిగినా కూడా మొత్తం అన్ని ఎక్కడో పాతి పెట్టేసి మళ్ళీ చేస్తారంటండి. ఇది ఏమి నిష్ఠ, ఇది ఏమి సంప్రదాయము! 56 రకాల వంటకాలు. ఇంకొక విశేషము, అన్నిటికంటే విశేషము, ఎంత పవిత్రంగా శుచిగా అద్భుతమైన రీతిలో వండి స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామి అనుగ్రహంతో అది ప్రసాదంగా మారుతుందో, తర్వాత ఆ ప్రసాదానికి అస్సలు ఏమీ లేదండి, ఎంగిలి అనేదే ఉండదంట. సర్వం జగన్నాథమయం అన్నది మనకి అక్కడ నుంచే వచ్చిందని పెద్దలు చెప్తారు. ఎందుకంటే దానికి అంటు లేదు, సొంటు లేదు, అశౌచము లేదు, ఎంగిలి లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎవరి చేతిలోంచైనా తీసుకొని తినచ్చు అని ఆ ప్రసాదానికి అంత మహత్యము, అంత దివ్యత్వము, ప్రాధాన్యత ఉన్నాయి. అందుకని భగవాన్ శ్రీరామకృష్ణుల వారు గురుదేవులు ఏం చెప్పేవారు? బృందావనము మట్టి, గంగా జలము, జగన్నాథ స్వామి ప్రసాదము 3 కూడా పరబ్రహ్మ స్వరూపాలే, సాక్షాత్ భగవత్ స్వరూపమే. జగన్నాథ స్వామి ప్రసాదంలోని ప్రతి మెతుకుని అన్నముగా, ఆహార పదార్థంగా భావించకండి. ప్రతి మెతుకు కూడా విష్ణు స్వరూపము, భగవత్ స్వరూపము అని అంత పవిత్రతా భావాన్ని చూపించేవారు గురుదేవులు శ్రీరామకృష్ణుల వారు. ఎంత ఇష్టమో వారికి పూరి జగన్నాథ స్వామి ప్రసాదము అని అంటే చెప్పలేము. అసలు వారి చరిత్ర చదివితే మనకి తెలుస్తుంది కదా. అలాగే స్వామి విగ్రహాలన్నీ చూడండి, చూడగా అసలు ఎంత అపురూపం అనిపిస్తుంది. ఎందుకంటే చక్కటి కళ్ళు, అంటే కేవలం ముఖాలే కదా అక్కడ ఉన్నది దేవతలకి. వదన ప్రధాన దేవతలు అంటే మనిషికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు మొత్తము వదనంలోనే కదా ఉంటాయి. అటువంటి వదనంతో రెప్పపాటు లేకుండా స్వామి, అసలు రెప్పలే ఉండవండి, నిరంతరము జాగరూకతతో స్వామి ఈ సమస్త సృష్టిని, తన సృష్టిని తాను కాపాడుకుంటూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన అర్థము, అంతరార్థము అందులో ఉన్నాయి కదా. చూడండి ఎంత గొప్ప విషయం అది. ఒకసారి రామకృష్ణుల వారు అడుగుతారు మన శిష్యుడైనటువంటి అద్భుతానంద స్వామి రామకృష్ణుల వారి శిష్యులందరిలోకి కూడా ఏ మాత్రము అక్షర జ్ఞానం లేనటువంటి మహాజ్ఞాని ఆయనగా అక్షర జ్ఞానం ఎందుకండి, బ్రహ్మజ్ఞానాన్నే పట్టుకున్నాడు తండ్రి. అటువంటి శిష్యుడు ఒకసారి విసురుతూ ఉంటే, ఆయన పేరు లాటు అని పిలిచేవాళ్ళు, లేటు అని కూడా అనేవారు గురువు గారు. అవును లేటో, భగవంతుడు నిద్రపోతాడంటావా అని అడుగుతారు. స్వామి అవునా, అవును నాకు తెలియదు స్వామి, అవును దేవుడు నిద్రపోడా? నేను చెప్తాను చూడు, ఈ సమస్త సృష్టిని రక్షిస్తూ కంటి మీద రెప్ప వేయకుండా
కాపాడుకుంటూ ఉంటాడు. నిద్ర అనేదే పోడు స్వామి. నిరంతరము జాగరూకతతో తన సృష్టిని తాను కాపాడుతూ ఉంటాడు. అంటే భయంతో విస్మయంతో వణికిపోతాడు లేట. అవునా, అంటే స్వామి దగ్గర మనమందరం ఇట్లా సేవ చేయించుకుంటున్నామా, అంతగా మనల్ని రక్షిస్తున్నాడా స్వామి అని ఆశ్చర్యానందాలకి లోనవుతాడు లేటు. అటువంటి ఆశ్చర్యం కలగదు మనకు కూడా. అంత అద్భుతమైన విషయము ఆ తెరుచుకున్నటువంటి ఆ గుండ్రని నయనాల వెనుకలో ఉన్నటువంటి ప్రసరిస్తున్నటువంటి ఆ దయ, ఆ కారుణ్యము సమస్త సృష్టిని తన చూపు ద్వారానే పోషించుకుంటూ సుస్థితిలో ఉంచుతూ జగన్ నిర్వహణ చేస్తున్నటువంటి జగన్నాథ స్వామి కదా. ఒక కొద్ది కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారిది 1000 పడగలు అన్నటువంటి నావలని దూరదర్శన్ వారు సీరియల్గా తీశారండి. ఆ సీరియల్కి టైటిల్ సాంగ్ అంటాం కదా, అది చాలా అద్భుతమైనటువంటి భావంతో ఉన్నతంగా ఉంటుంది. అందులో ఒక వాక్యము, ధర్మం సుషుప్తిలో పడి ఉన్న దైవం మాత్రం నిర్నిద్రం. చూడండి ఎంత బాగుందో. ధర్మం సుషుప్తిలో పడి ఉన్న దైవం మాత్రం నిర్నిద్రం. నిర్నిద్రం అంటే అసలు నిద్ర అనేదే లేకుండా మెలకుతో సదా మెలకుతో ఉండడం. ధర్మము సుషుప్తిలో పడిపోయిందయ్యా. ఈ యుగ ధర్మాన్ని బట్టి ధర్మము లుప్తమైపోయింది, నిద్రపోతోంది. కానీ స్వామి నిద్రపోవటం లేదు. ఎంత అద్భుతమైన భావమో చూడండి. అసలు ఏమి స్వామి, ఏమి నయనాలు, ఏమి ఆ వాత్సల్యం కదా. అదే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా ఇలా చెప్తారు. చుక్కల నీలి దుప్పటి ముసుగున ప్రాణుల నెల్ల చక్కగా నిద్రపోచ్చి తొలి సంజ పసిడి వెలుంగుల మండువా రెక్కలు మెల్లగా తెరచి ప్రాణుల నెల్ల రేపటి వృత్తికి సిద్ధపరచు నీ దయ ఎల్లలు లేని దయా అంటాడు. అంటే రాత్రి అయిన తర్వాత అందరూ నిద్రపోవడం అనే సామాన్యమైన విషయం వెనుకలో ఉన్నటువంటి భగవంతుడు ఉనికిని, భగవంతుడి కరుణని అంత అద్భుతంగా ఆయన ఆ పద్యంలో చూపిస్తారండి. ఎంత చెప్పుకున్నా తనివి తీరదు జగన్నాథ స్వామి యొక్క విశేషాలు. ఆ క్షేత్రము, ఆ రథయాత్ర ఎంత అద్భుతము, అన్నప్రసాదాలు ఎంత అద్భుతము, ఆ మూర్తులు ఎంత అద్భుతము. ప్రధానంగా రామకృష్ణుల వారి గురించి మనము ఎంతో మైమరిచిపోయి భక్తి పారవస్యంతో చదువుకునేటప్పుడు ఈ రథయాత్రకు సంబంధించిన విశేషాలు మనకి రామకృష్ణుల వారి దగ్గర మనకి చాలా కనిపిస్తాయి. రామకృష్ణుల వారి యొక్క గృహస్థ శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి బలరాం బసు బాగ్ బజార్ అనే చోట ఉన్నటువంటి తన ఇంట్లో ఈ జగన్నాథ రథయాత్రను ఎంతో అద్భుతంగా నిర్వహించేవాడండి. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే మనకి ఆ దివ్యమైన రథం అక్కడ కనిపిస్తుంది. అంతేకాదు దేశ విదేశాలలో సైతము ఆ రథయాత్ర జరిగే సమయానికి అక్కడ కూడా రథయాత్రలు జరుపుకుంటారండి. ఇది ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అదే సంప్రదాయంతో అదే సంస్కృతిని ఆచరిస్తూ ఇక్కడ ఈ బలరాం బసు ఇంట్లో ఈ జగన్నాథ రథయాత్ర అద్భుతంగా జరిపేవారు. రామకృష్ణుల వారు అక్కడ చేసేటువంటి అక్కడ వెళ్ళి విరిసేటువంటి ఆ భగవత్ శక్తిని వర్ణిస్తారు అక్కడ శారదానంద స్వామి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రథయాత్ర భక్తులు రాగడము, ఆ సంకీర్తనలు. బలరాం బసు ఇల్లు కూడా దానికి అనువుగా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఖాళీ స్థలము, 2 అంతస్తులు చుట్టూ ఆ వసారాలు, ఆ చుట్టూ ఈ రథాన్ని లాగడం అన్నది ఒక దివ్యమైనటువంటి మహోత్సవంగా భక్తులు తనివి తీరా ఆ యాత్రలో పాల్గొని పులకరించిపోతారు, పరవశించిపోతారు, ఆ భక్తి మాధురిలో మునిగిపోతారు. ఇంకా రామకృష్ణుల వారు గురుదేవులు అక్కడ ఉండగా చెప్పాలా, అక్కడ వెలిసేటువంటి ఆ దైవీ శక్తిని గురించి అక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే, బలరాం బసు వాళ్ళు తరతరాలుగా చేస్తున్నటువంటి ఆ భగవత్ పూజలు, సాధు సత్పురుషుల యొక్క సత్కారాలకి ప్రీతి చెంది జగన్నాథుడు అక్కడ ఉన్నటువంటి రథయాత్రలో ఉన్నటువంటి ఆ జగన్నాథ స్వామిలోను ఇక్కడ ఇక సాక్షాత్తు భగవంతుడే అయినటువంటి రామకృష్ణుల వారిలోనూ అభివ్యక్తం అవడం వల్ల ఆ మొత్తము వాతావరణము, ప్రదేశము అంతా కూడా ఒక మహా దివ్య చైతన్యంతో, దైవీ శక్తితో నిండిపోయింది అని రాస్తారండి. ఏమి అద్భుతం అది, ఏమి అద్భుతం ఆ జగన్నాథ రథయాత్ర. అంత మహాద్భుతమైనటువంటి దివ్య శక్తిమయం, ఎన్నో విశేషాలకి ఆలవాలము ఈ జగన్నాథ స్వామి యొక్క క్షేత్రము. ఈ రథయాత్ర అన్న విశేషాలు ప్రతిదీ ఎన్నో అద్భుత అంశాలతో ముడిపడి ఉన్నది.
ఆత్మీయ మిత్రులారా, చెప్పుకోవలసింది చాలా ఉన్నా సమయ పరిమితిని బట్టి స్వామి అనుగ్రహించినంత మేర కొద్దిగానే చెప్పుకున్నందుకు ఆ స్వామి అనుగ్రహం మన మీద ప్రసరించాలని జగన్నాథ స్వామి నయన బధగామి భవతు మే అని ప్రార్థిద్దాం.